జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి గణపురం మండలాల లారీ అసోసియేషన్ సమ్మె 8వ రోజు కొనసాగుతున్నది. ఎక్కడికక్కడ 1000కి పైగా లారీలు నిలిచిపోయాయి. పెరిగిన డీజిల్ మెయింటెనెన్స్ ఖర్చుల దృష్ట్యా కోల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని ఆందోళన ఉధృతం చేసి సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. లారీ ఓనర్ల డిమాండ్లను వెంటనే లారీ ఓనర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే లారీ ఓనర్ల ఐక్యత. లారీ ఓనర్ల న్యాయమైన కోరికను లారీ ఓనర్ల న్యాయమైన కోరికను మాట్లాడుకుంటా. మాకు కిరాయిలు పెంచాలని మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకు ట్రాన్స్పోర్ట్ వారు మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మేము అసలు పెంచే ప్రసక్తే లేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్మిట్లు లేవు, మేము పెంచామంటున్నారు. ట్రాన్స్పోర్ట్ వారు బాగా ఇబ్బంది చేసి మాకు ఇబ్బంది చేస్తే మా లారీ ఓనర్లు కూడా ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వారే బాధ్యత వహించాలి. ఒకవేళ కనుక బాధ్యత వహించకపోతే మేము సమ్మె తీవ్రతరం చేసి అది చేస్తున్నామని ఈ ఒకవేళ ఎమ్మెల్యే గారు సింగరేణి కోల్ ప్రాంత జిఎం గారు చొరవ చూపుకొని ఈ రెండు వర్గాలను పిలిపించి ఈ సమ్మెను విరమింపజేయాలని మనవి చేసి